రాగిని, ఏంటిలా వచ్చావు? ఏం లేదక్కా, కొంచెం పంచదార కావాలి, అడుగుదామని వచ్చాను. మరి వచ్చిందాని అడగకుండా దిక్కులు చూస్తున్నావేంటి? దిక్కులు కాదక్కా, ఒకసారి కిందకి చూడండి, పిచ్చుకలు ఎంత పనిచేశాయో. అంతా అవి కట్టుకున్న గూడు వల్లే. ఏంటి ఇది? ఈ పిచ్చుకలకి ఇంత పెద్ద సిటీలో చెట్లే దొరకలేదా? నా ఇంట్లోకొచ్చి గూడు కట్టుకున్నాయి. వీటినిలాగే వదిలేస్తే చూస్తూ చూస్తూ ఇంకో 2-3 గూళ్ళు కట్టేస్తాయి. నిజమేనే, నువ్వొక పంచే, నాకు కొంచెం పనుంది. నువ్వు ఆ కర్ర తీసుకొచ్చి దాన్ని లాగి అవతల పారే. సరే అక్క, వెళ్ళు. కొంచెం గట్టిగా లాగవే. ఏదో కొంపలు అడ్డుకుపోయినట్టు ఏంటి ఆ కంగారు? అది కాదమ్మా, గూడ్ని ఏం చేస్తున్నారు? లాగే అవతల పారేస్తోంది. ఎందుకమ్మా, ఏమైంది? ఏమైందని నన్ను చూస్తావేంటే? కింద చూడు, గుమ్మ ముందు ఎంత చెత్తుందో. దానికి కారణం ఆ పిచ్చుకల గూడే. నువ్వేంటి దాని మొహం చూస్తున్నావు? ఇలా ఇవ్వు, నేను తీసేస్తాను. వద్దమ్మా వద్దమ్మా, ప్లీజ్ అమ్మా, నా మాట వినమ్మా. మన ఇంటిని నమ్ముకుని ఆ పిచ్చుక గూడు కట్టుకుందమ్మా. ఇప్పుడు అది గూట్లో కూడా లేదమ్మా. మనం ఇప్పుడు ఆ గూడుని అక్కడి నుంచి తీసేసి ఆ పిచ్చుక నమ్మకాన్ని వమ్ము చేయకమ్మా, ప్లీజ్ అమ్మా. వెళ్ళి నీ జీవకారుణ్య సభలు రోడ్డు మీద పెట్టుకో, నా ఇంట్లో కాదు. వదులు వదులు, వదలవే. నువ్వేంటే చూస్తూ నిలబడ్డా? అమ్మమ్మ వద్దమ్మా, ప్లీజ్ అమ్మా. ఇప్పుడు నువ్వు నా చెయ్యి వదులుతావా వదలవా? ఒకవేళ ఇది ఓనర్ చూశాడనుకో, మన ఇంటితో పాటు దానికి కూడా అద్దె ఇవ్వమని అడుగుతాడు. అమ్మా, ఓనర్ అంకుల్ తో నేను మాట్లాడతానమ్మా. కొన్ని రోజులు ఆ గూడు అక్కడే ఉండనివ్వమ్మా. ఈ మధ్య గుడ్లు పెట్టాయమ్మా. గుడ్లు పొదిగి చిన్న చిన్న పక్షులు బయటకొచ్చి అవి ఎగరడం నేర్చుకుంటాయి. ఆ తర్వాత వాటంతటవే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాయమ్మా. ఏంటి నీ గోలా? అమ్మ ప్లీజ్ అమ్మా. అక్షయ్ చెప్పింది నిజమే, అంతలా బ్రతిమలాడుతుంది. పక్షుల కోసం కాకపోయినా అక్షయ్ కోసం ఆ గూడు అక్కడే ఉండని అక్క. సర్లే, ఇదిగో ఈ కింద పడిన చెత్త అంతా నువ్వే క్లీన్ చెయ్యి. అలాగేనమ్మా. అక్క, థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క. థ్యాంక్స్ ఎందుకు అక్షయ, నీలా ఆలోచించినందుకు నేనే నీకు సారీ చెప్పాలి. మంచి పని చేశావు. ఫోన్ చేసేంతసేపు అవుతోంది. ఇదిగో ఇప్పుడే వస్తున్నా అన్నవాడు ఇంతవరకు రాలేదు. నానమ్మా, ఇప్పుడెందుకు అటు ఇటు తిరుగుతున్నావు? పొద్దున్ననగా ఫోన్ చేశాను, ఆ స్వామిగాడి ఇంతవరకు వచ్చి తగలల్లా. నానమ్మా, ఈ నడిచేదేదో హాల్లో నడిచే బదులు అలా రోడ్డు మీదకెళ్ళి నడుచుంటే ఈ పాటికి స్వామి అన్న ఇంటికెళ్ళి చెయ్యి పట్టుకుని తీసుకొచ్చేదానివి కదా. ఏంటే మీకు వెటకారంగా ఉందా? ముందు రాజా పెళ్లి జరగని, ఆ తర్వాత నీ పెళ్లి చేస్తా. పోనానమ్మా, నాకు సిగ్గేస్తుంది. అయ్యో, నీ సిగ్గు సంతకెళ్ళా. నిన్ను గుద్దు గుద్దాను. తగలడు. ఏంటి బామ్మా, నువ్వేమన్నా మైక్ టైసన్ చెలివనుకుంటున్నావా? అలా కొట్టేస్తున్నావు. దాన్ని కొట్టినట్టు నటించాన్రా, ఇప్పుడు నిన్ను నిజంగానే వద్దు బామ్మా, నాకు అసలే భయంగా ఉంది. అమ్మా ఆగమ్మా, ఇప్పుడు నేనేం చేశానని నన్ను కొడతానంటున్నావు బామ్మా? ఒరే సన్నాసి, నీకు ఫోన్ చేసి ఎంతసేపు అయిందిరా? ఇప్పుడా రావడం? నేనేం చేయను బామ్మా, బయట ఒకటే ట్రాఫిక్, గాల్లో ఎగురుకుంటూ రాలేను కదా బామ్మా. ఏమైంది బాబాయ్, మళ్ళీ ఏదైనా ప్రాబ్లమా?
రాజా కూడా ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మన్నాడు. అసలు ఏమైంది? రాజా నీకు ఫోన్ చేశాడా? ఆ, అవును బాబాయ్. ఇంతకీ ఏమైంది? ఇంతవరకు ఏం కాలేదురా. ఇకపై కూడా ఏం కాకూడదు అంటే అది నీ తెలివితేటల మీద ఆధారపడి ఉంది. నాకు అన్ని తెలివితేటలు లేవు బాబాయ్. కాస్త నా బుర్రకి అర్థమయ్యేలాగా డీటెయిల్డ్ గా చెప్తారా ప్లీజ్? ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందిరా బడుద్దాయ్. నీకు మేము ఇంతకు ముందే చెప్పాం, రాజాకి అందమైన లక్షణమైన అమ్మాయిని చూశాము అని. దాని గురించి వాడు నీతో మాట్లాడే అవకాశం ఉంది. కాబట్టి వాడు తానా అంటే నువ్వు తందానా అనకుండా వాణ్ణి ఎలాగైనా పెళ్లి చూపులకు ఒప్పించే బాధ్యత నీది. స్వామినాథ, బాబాయ్ నీకు రాజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ అమ్మాయి రాజాకి అన్ని విధాలా సరిజోడు. వాడి మనసులోని అమాయకత్వాన్ని అర్థం చేసుకుని అర్థం లేని వాడి కోపాన్ని కంట్రోల్ చేస్తూ ఈ ఇంటిని ఒక తాటిపై నడపగల సమర్థత, చాకచక్యం ఆ అమ్మాయికి ఉన్నాయి స్వామి. వాడు పెళ్లి చేసుకునేదే మిమ్మల్ని వదిలేసి ఇంట్లోంచి వెళ్ళిపోవడానికే బాబాయ్. మీకు ఆ విషయం తెలుసో తెలీదో నాకు తెలీదు. తెలిసిన రోజు ఏమైపోతారో అని భయంగా ఉంది. మరి ఆ వచ్చే అమ్మాయి ఏం చేస్తుందో ఏంటో. స్వామన్నయ్య, ఏం ఆలోచిస్తున్నావు? ఏమైందన్నయ్యా? ఏం లేదమ్మా, ఏం లేదు. మరి తెగులు పట్టిన కోళ్ళ అలా బిగుసుకుపోయావేంట్రా? నేను బిగుసుకుపోలేదు బామ్మా. నా చిన్న బ్రెయిన్ తో పెద్ద ఆలోచన చేస్తున్నా. సరే సరే, బాగా ఆలోచించి నీ ఫ్రెండ్ని దారిలో పెట్టుకో. స్వామి, నీ ఫ్రెండ్ జీవితం బాగుండాలంటే ఆ అమ్మాయిని చూడడానికి వాణ్ణి ఎలాగైనా ఒప్పించాలి. వాడితో నేను మాట్లాడి ఒప్పిస్తాను బాబాయ్. డోంట్ వరీ, బీ హ్యాపీ. బాబాయ్, నేను లోపలికి వెళ్ళి వాడితో మాట్లాడొస్తా. వెళ్ళు వెళ్ళు. బామ్మా, తగల అరే, డోర్ క్లోజ్ చేయరా. రండి 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 రండి. రండి. ఏంట్రా ఇంత లేటు? ఏంట్రా ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మన్నావు? ఏంటి విషయం? రేయ్, నా పెళ్లికి ఒక దారి దొరికిందిరా. ఏంట్రా నువ్వు అనేది?